నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పద్మశాలి చేనేత సహకార సంఘం భవనం ముందు నేతన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, తలకొక్కుల లక్ష్మణ్, దేవదాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర నాయకులు ఆడేపు స్వర్గం రాజేశం, మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్ మరియు తలకొక్కుల దుర్గాప్రసాద్, యువజన విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్తో పాటు సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో పద్మశాలి కులస్తుల చిహ్నంగా ఉండే నేతన్న విగ్రహ ఏర్పాటు సంతోషదాయకమని అన్నారు. విగ్రహాన్ని పద్మశాలి చేనేత సహకార సంఘ భవనం ముందు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. పద్మశాలి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం సభ్యులకు క్యాలెండర్లను అందజేశారు. చేనేత నేతన్న విగ్రహానికి తమ వంతు విరాళాలు ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు. అధ్యక్షులు రాజారాం పద్మశాలి కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన నాయకులు, పెద్దలు, యువకులు సంవత్సరం పద్మశాలీలందరికీ పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఈరోజు ఈ శుభదినము మన నేతన్న విగ్రహాన్ని మనం పెట్టడానికి ఇక్కడ భూమి పూజ చేసినాం. మనము ఈ నేతన్న విగ్రహము అన్ని చోట్ల ఉన్నది కానీ మన గజ్వేలీలోనే లేదు. కాబట్టి ఈ నేతన్న విగ్రహం పెట్టాలని అందరి సూచనల మేరకు ఈరోజు మంచి దినంగా భావించి నూతన సంవత్సరము మొదలు మన నేతన్నను స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ నేతన్న విగ్రహ ప్రతిష్టకు ఇవాళ భూమి పూజ అయింది. ఇంకా పెద్ద మనుషులందరూ వచ్చి కొబ్బరికాయలు కూడా కొట్టిండు. అందరికీ కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ నేను దీనికి వచ్చిన వాళ్ళందరికీ పేరున